నేను శాస్త్రానికి కట్టుబడి ఉంటా. రైట్. సూపర్. సో అబద్ధాలు గాని అవి గాని మీరు కొన్ని కోట్లు ఇచ్చినా చెప్పను. భయపెట్టడాలు. అస్సలు నేను భయపెట్టను. అచ్చా! అంటే కాదు. ఏంటి కష్టంగా ఉంది ఇట్లా అట్లా ఏం లేదు. లేదు. అసలు శాస్త్రం పరంగా అసలు చెప్పకూడదు. ఓకే. చాలా ఓహ్! విషయాలు చెప్పకూడదు. ఓకే. భయపెట్టకూడదు. మేము ఓకే. చెప్పకూడదు కొన్ని ఓహ్! విషయాలు. ఇప్పుడు బయట చాలా చెప్పే ఆ రోగాలు గాని, చావులు గాని ఇవన్నీ కూడా అసలు చెప్పకూడదు. జాగ్రత్తలు చెప్తాము. ఆ అచ్చా! పీరియడ్‌లో జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం వరకే మన బాధ్యత. అచ్చచ్చచ్చా! ఆ గ్రహానికి సంబంధించి వాళ్ళు ఏం చేసుకోవాలో గ్రహాలు నన్ను నియమించాయి. ఇదైతే ఓకే. ఖచ్చితంగా నేను చెప్పగలను. ఆ! గ్రహాలు నన్ను నియమించాయి. వాళ్ళకి సంబంధించిన సేవ చేయడానికి. అంటే వాళ్ళకి సంబంధించిన జ్ఞానాన్ని నలుగురికి పంచడానికి మాత్రమే నియమించాయి. హ్మ్. అందుకే మీరు జ్యోతిష్కులని దానికి పేరు పెట్టుకోండి గానీ, అదేలెండి. నా పని వాళ్ళకి సేవ చేయటం వరకే. గ్రహాలకు సేవ ఆ! చేయడమే. ఓకే. తప్పించాలి అనుకున్నానా అయి నాకు ఇస్తా ఉంటాయి. మిమ్మల్ని తప్పిస్తాయి. ఆల్రెడీ ఇచ్చేసాయి. అయి కూడా వార్నింగ్‌లు అయిపోయినాయి. అంటే నేను కొంచెం కైండ్ అండి. అదేలెండి. ఆ! కొన్ని తప్పిస్తానికి నేను ప్రయత్నించిన సందర్భాలు వచ్చినాయి. ఓహ్! అప్పుడు నన్ను ఒకసారి పనిష్ చేసింది కొంచెం. అంటే నన్ను గాదు. అదేలెండి. నాకు కొంచెం స్ట్రెయిన్ అయ్యేలాగా పనిష్మెంట్ ఇచ్చింది. ఆ తర్వాత ఏంటి అన్నప్పుడు అవే సందేశం ఇచ్చాయి. వాళ్ళు చేసుకున్న కర్మానుసారం మేము అలాగా ఉన్నాం. వాళ్ళకి జ్ఞానం ఇవ్వు. మార్గం చూపించు. కానీ తప్పించాలని ప్రయత్నించకు. ఇప్పుడు మరి పూజలన్నీ అవే గదా! పరిహారాలు, పూజలన్నీ తప్పిచ్చేవే గదా! ఎవరు చెప్పారు? ఎవరన్నా గుండె మీద చేసుకొని చెప్పమనండి. ఈ పూజ చేసుకుంటే ఇందులోంచి పూర్తిగా తప్పించుకున్నామని. అంటే నాకేం చెప్తారంటే ఆహ్, తల మీద పడాల్సింది కాలి బొటన వేళ్ళ మీద పడుతుంది. సో, అట్లా చిన్నగా జరిగే దాంతో నీ కర్మ పోతుంది అని చెప్తారు. అట్లా కాదా? కన్వీనియంట్ కాదా? అది వ్యాపారం. అలాగే చెప్తారు కదా! ఓకే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మాది వ్యాపారం. ఓకే. ఏమని చెప్తాం మాది అమ్మేటప్పుడు? మాది అద్భుతమనే చెప్తాం. అద్భుతం అసల. జ్యోతిష్కం కూడా వ్యాపారం. మీరు అర్థం చేసుకోవాలి. అది ఎవరికి అర్థం కావట్లా. జ్యోతిష్కం అనేది ఒక వృత్తి. అవును. ఒక వ్యాపారం. నేను అవును. వృత్తిలాగా చూసుకుంటున్నా. కొంతమంది వ్యాపారంలాగా చూసుకుంటారు. ఓకే. వాళ్ళు ఎలా డబ్బు వాళ్ళు కూడా వాళ్ళే తప్పట్ను. మనుషులు అలా ఉన్నారు. అదేలెండి. అవును. మంచిగా ఇప్పుడు నేను చెప్తున్నాగా నేను మంచిగా ఇది చేసుకో అంటే నన్ను 10 మందే నమ్మొచ్చు. అలా చెప్తే 1000 మంది నమ్ముతారు. హ్మ్. సో వాళ్ళకి అనుగుణంగా వీళ్ళున్నారు. వీళ్ళకి అనుగుణంగా వాళ్ళున్నారు. అంతే. కానీ ఈ పూజల వల్ల ఇది తప్పించలేము. మేబీ ఇంటెన్సిటీ కొంచెం తగ్గొచ్చు. ఓకే. ఒక ధైర్యం ఉంటది కదా! మానసిక కరెక్ట్. ధైర్యం. అవును. అది ఇంపార్టెంట్. ఈ పూజ చేయించుకున్నా కాబట్టి నాకేం అవ్వదు అనుకుంటారు కదా! అవునవును. ఆ ధైర్యం బలం. ఓహ్! అది మామూలుగా తెచ్చుకోమంటున్నా. రైట్. దీని అవసరం ఇంత సహాయం ఖర్చు పెట్టిన అవసరంలా. అవసరంలా. ఎవరి కాళ్ళు మంత్ర సాధన చేసి దైవంతో ఫ్రెండ్‌షిప్ చేస్తే కూడా వస్తది. వచ్చేస్తుంది. ఇవన్నీ ఓకే. చేయాల్సిన అవసరం లేదు. సూపర్. సూపర్. ఇంకొకటి స్వర్గం, నరకం ఎక్కడో లేవు. ఈ భూమి మీదే ఉంటాయి. ఇప్పుడు మనం చేసేవే స్వర్గ నరకాలకు అని చెప్తుంటారు కదా! అవును. అంటే ఏంటి? అంటే మన ఇప్పుడు పోయిన జన్మల నుంచి తెచ్చుకున్న కర్మలను ఈ బాధల రూపంలో, సంతోషం రూపంలో అనుభవిస్తున్నట్టా? అవును. ఇప్పుడు ఈ కర్మ సిస్టమ్ ఉందని చెప్పాను కదా! అవును. ఇందులో మంచి చేస్తేనేమో మనకి గిఫ్ట్స్ వస్తాయి. అవును. బ్యాడ్ చేస్తే పనిష్మెంట్స్ వస్తాయి. అవును. సో ఈ స్వర్గం, నరకం అనేది వెకేషన్ లాగా మధ్య మధ్యలో మనకొచ్చే రివార్డ్స్ లాగా. ఓకే. మనకి ఎక్కువ బ్యాడ్ ఉంది. వెరీ వెరీ బ్యాడ్ ఉంది అంటే అవును. ఒక పనిష్మెంట్. ఇప్పుడు చాలామంది ఇక్కడ తప్పు చేస్తే జైలుకి ఎట్లా వెళ్తారో అలాగా నరకం అనేది. జైలు నరకమే కదా! ఏమైనా సుఖమా? ఓకే. అంతే కదా! అవును. ఇక్కడే ఉండొచ్చు. భూలోకంలోనే అనుభవిస్తుండొచ్చు. మన శాస్త్రంలో వేరే లోకాల కింద చెప్పారు నరకం, హ్మ్. స్వర్గం అనేది. కానీ అవి ఎక్కడో లేవు. ఇక్కడే ఉంటాయి. ఓహ్! సో అలాగా వెకేషన్ ఎళ్ళొస్తున్నాం. స్వర్గమేగా. ఆ! ఇప్పుడు మాల్దీవ్స్ ఎళ్లారు మీరు. అచ్చచ్చా! అబ్బాయిలు మాల్దీవ్స్ ఎళ్తే, గోవా ఎళ్తే, బ్యాంకాక్ ఎళ్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. సూపర్ అసల. అదే స్వర్గం అవును. కదా! ఆ! రంభా, ఊర్వశులందరూ ఇక్కడే చూసేస్తారు అక్కడే మీరు. చూసేస్తారు. సో అవును. ఇలాగే ఓకే. ప్రాక్టికల్‌గా ఉండమంటున్నా నేను. ఓకే. రైట్. వేరే రైట్. లోకాలుంటే ఓకే ఉండని. అవి హ్మ్. ఎట్లాగో మనకు గుర్తుండవు. అవును. ఇక్కడైతే గుర్తుంటున్నాయి కదా! ఈ అవును. జన్మకైతే ఇదైతే మనకు కరెక్ట్. ఉందో కరెక్ట్. అవును. ఈ డేటా అంతా గుర్తుంటుంది కాబట్టి అవును. అవన్నీ రివార్డ్స్ ప్రోగ్రామ్. ఓకే. అవి అనుభవించినంత మాత్రాన మనకి క్యాన్సిలేషన్ జరగదు. ఆ! అవి జస్ట్ మనకి మధ్యలో చేసే మనకి కొన్ని కోర్సెస్ లాగానే. ఓకే. కాబట్టి మనం ఎలా ఉండాలి అనేది మాక్సిమం మన చేతుల్లో ఉంటది. హ్మ్. అంత చెప్పినంత సులువు కాదు. కానీ అలానే అసాధ్యం అయితే కూడా అవ్వదు. కాదు. ఓకే. ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా ప్రాక్టీస్. ఇప్పుడు కరెక్ట్. సంగీతం కరెక్ట్. అండి. ఫస్ట్ రోజు ఎవరు గానాలు పాడేరు కదా! అంతేగా. సరిగమల దగ్గర నుంచి శృతులు, లయలు నేర్చుకొని ఎంతో ప్రాక్టీస్ చేసి అంతే. కొన్ని ఎందుకంటే సంవత్సరాలు. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఫస్ట్ పాడడానికెళ్తే పో అని పంపించేశారంట. హ్మ్. సో కానీ చదువుకున్నారుగా. ఎంతో హ్మ్. చదువుకున్నాయి. అవును. ప్రాక్టీస్ చేస్తే పాడారు కదా! చెస్. అలాగే మనం కూడా ప్రతి విషయంని కూడా మనం కూడా బాగా అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని, అంగీకరించి, అనుసరిస్తే సాధించొచ్చు. హ్మ్. ఏది కష్టం కాదు ఈ ప్రపంచంలో. ఓకే. మనిషి సాధించలేనిది ఏముండదండి. ఏముంటదండి. అవును. కరెక్టే కదా! రైట్ మ్యామ్. ఈ రాశులు, ఈ నక్షత్రాలు ఇవన్నీ అయితే ఉంటాయో వీటి ఆధారంగానే చెప్తుంటారు కదా! ఒక మనిషి ఏంటి అని. నిజంగా
ఒక మనిషి క్యారెక్టర్ని ఈ రాసులు నక్షత్రాలు నిర్ణయిస్తాయా? 100% కాదండి. ఆ, కొన్ని వస్తాయి దాంట్లోంచి. అచ్చా. కానీ ఆ వచ్చేవి కూడా గ్రహాలు కూర్చున్న దాన్ని బట్టి వస్తాయి. అచ్చా. మొత్తం గ్రహాల వల్లేనండి. ఓకే. రాసులు అనే సబ్జెక్టు వేదిక శాస్త్రంలో ఉన్నట్టు నేనైతే చదువుకోలేదు. అవునా? ఓకే. వాళ్ళు చెప్పేవాళ్ళు నేనేం కించపరచను కానీ ఆ. అది కూడా మరి రాశి ఫలాలు సింహరాశిలో ఎంతమంది ఉండొచ్చు? కొన్ని లక్షల కోట్ల మంది ఉంటారు. అందరికి ఒకేలా ఉంటుంది జీవితం. ఉండదు. మరి ఎలాగ ఆ, రమ్ముతారు? మళ్ళీ దానికి వీళ్ళు ఏం చెప్తారు? నక్షత్రం అంటారు. సరే, ఒక్క నక్షత్రంలో ఎంతమంది ఉండొచ్చు ఇప్పట్లాగే లక్షల మంది ఉంటారు. కదా? అవును. మరి నక్షత్రాలు రాసులు బట్టి జీవితాలు ఎందుకు ఉంటాయి అసలుకి? ఉమ్. కొన్ని గుణగణాలు వస్తాయి, అవును, కామన్ కొన్ని ఉంటాయి. కొన్ని ఉంటాయి. అది కూడా ఆ గ్రహం ఎక్కడ కూర్చున్నారు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉమ్. ఇప్పుడు సింహరాశి అంటే ఆ సింహ అనే హౌస్ లో, సింహం అనే హౌస్ ఎవరిది? అవును. ఓనరు సన్నుది. అవును. దాంట్లో చంద్రుడు కూర్చోవటం వల్ల అది సింహరాశి మనకు వచ్చింది. ఉమ్. ఈ చంద్రుడు అసలు ఏంటి అధిపతి అనేది ముఖ్యం. ఓకే. ఈ సూర్యుడు ఎక్కడ కూర్చున్నాడు అనేది ముఖ్యం. ఓకే. ఈ చంద్రుడు ఆ 3 నక్షత్రాల్లో ఎవరి నక్షత్రంలో కూర్చున్నాడు అనేది ఇంపార్టెంట్. అవును. ఆయన సపోజ్ గా కుజుడు నక్షత్రంలో కూర్చున్నాడు అనుకుందాం. ఈ కుజుడు ఎవరితో ఎక్కడ కూర్చున్నాడు అనేది ఇంపార్టెంట్. ఓ. ఇన్ని మ్యాట్రిక్స్లతో ఆ. మన శరీరం యొక్క ఏమంటారు అవయవాల దగ్గర నుంచి, ఎత్తు పొడుగు దగ్గర నుంచి, లావు సన్న దగ్గర నుంచి, రంగు రూపం దగ్గర నుంచి, అవును. మొత్తం రూపురేఖల దగ్గర నుంచి, గుణగణాల దగ్గర నుంచి చిత్రీకరించబడింది. ఆ. ఎలాగా ఒక రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా బాగుంటదంటే నమ్మేస్తున్నారు. మన వాళ్ళు ప్రశ్నించరు, ఓకే. ఆలోచించరు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు అక్కడ దెయ్యం ఉందంట, మీరు వెంటనే భయభ్రాంతులు అయిపోకూడరు కదా, అవును. కొంచెం అన్నా చూసి ఆలోచించాలి కదా. అవును. ఇది కూడా అంతే. ఇది అసలు దీనికి అసలు సబ్జెక్టే అవసరం లేదన్న. ఆ. 12 గళ్ళు, మొత్తం రాసులు 12 రాసులు, ఎన్ని కోట్ల జనాభా ఉన్నారు, అసలు ఎలాగున్నాయి అందరి జీవితాలు. అదే కదా. సో నేనేమంటున్నానంటే రాశి ఫలాలు వినండి సరదాగా, కానీ సీరియస్ గా తీసుకోకండి. ఎందుకంటే అది వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు నేను ఆపమన్నా అదే కదా. ఛానల్ వాళ్ళు ఆపరు, అసలు మీకు ఎంత చెప్పేవాళ్ళు ధైర్యం, ఆపరు. మీకు ఎంత ధైర్యం ఉండాలి. ఉగాది రోజున స్టూడియోలో కూర్చొని ఉగాది రాశి ఫలాలే శుద్ధ అబద్ధం అంటున్నారు. వాస్తవం అది. నేను Right, వాస్తవాలే మాట్లాడతాను. అవును. ఒకవేళ వాస్తవాలు మాట్లాడకపోయినా అబద్ధాలు అయితే మాట్లాడతాను. మాట్లాడదు. సంతోషం. నా బాధ్యత ఏంటి? జ్ఞానాన్ని పంచటం, ఎగ్జాక్ట్లీ. అవగాహన కల్పించటం. జ్యోతిష్యం అంటేనే జ్ఞానం. జ్యోతిష్యం. జ్యోతిష్యం ఈజ్ నాట్ లైఫ్, ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. రైట్. వెరీ గుడ్. సూపర్. అందుకే దాన్ని ఎక్కువ సీరియస్ తీసుకోకండి, అవును. సరదాగా తీసుకోండి అంటున్నాను. తీసుకోండి, okay. మనం చేసే పనులన్నీ చేస్తే ఏం పెద్ద మనం కానీ ఏదో ma'am, అసలు. అంటే మీరు చూడండి, మన పుట్టుక నుంచి మరణం దాకా జ్యోతిష్య సహాయం, ముహూర్తాల సహాయం లేకుండా ఒక క్షణం కూడా గడపం కదండి హిందువులం మనం. ముహూర్తాలు పెట్టే సిస్టమ్ అంతా మన దగ్గర రాంగ్. అంతేనా? అదంతా కరెక్ట్ చేయాలి. నేను నా ప్రోగ్రెస్ అదే. దట్ ఈస్ వాట్ నేను బతికున్నంత అచ్చచ్చ. వరకు నా ప్రయత్నం ఏంటంటే ఓకే. ఎలా పూజించాలి, ఓకే. దేవుడిని ఎలా అర్థం చేసుకోవాలి, మన సనాతన ధర్మం ఏంటి, మన Okay. పద్ధతులు ఏంటి, దాని Okay. గొప్పతనం ఏంటి, మ్మ్. అసలు ముహూర్తాలు ఏంటి, గ్రహాలు ఏంటి, జ్యోతిష్యం ఏంటి, ఓకే. వీటిలన్నిటి గురించి సరైన అవగాహన కల్పించే ప్రయత్నమే నేను చేస్తా. అచ్చచ్చ. ఎంతవరకు నేను అచీవ్ అవ్వగలనో తెలియదు, మరి ఎంతమంది ఇది నమ్ముతారో తెలియదు. ఇది చెప్తారు. మళ్ళీ మంత్రాలు మాత్రం చాలా పవర్ఫుల్ అని చెప్తారు మీరే. మంత్రాలే మంత్రాలతో powerful. దేవుణ్ణి కూడా లాగేయచ్చు, డిమాండ్ చేయొచ్చు అంటారు. ఇదేంటి మళ్ళా? మన పురాణాల్లో ఇప్పుడు రాక్షసులు తపస్సు చేశారు. తపస్సు అంటే ఏంటి? వాళ్ళు చేసింది మంత్రం చదవటమే కదా, కూర్చొని ఇలా. అవును. మన సినిమాల్లో కూడా చూస్తున్నాం కదా, మ్మ్. మాలలు పట్టుకొని అవును. జపమాలలు పట్టుకొని కూర్చొని అవును. మంత్రమే కదా చేసింది. అవును. మరి వాళ్ళు కొన్ని సంవత్సరాలు చేసి దేవుళ్ళతో వరాలు పొందారు కదా. పొందారు. కొంతమంది ఋషులు, మనకు తెలుసు, దుర్వాస మ్మ్. మన మహర్షి గాని అందరూ విశ్వామిత్రుడు, అందరూ విశ్వామిత్రుడు. కూడా అట్లా. దేవుళ్ళే చెప్పించారుగా. ఆ. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పవర్? ఓకే. వాక్శుద్ధి. వాక్శుద్ధి ఎలా వచ్చింది? ధర్మాన్ని మంత్రం పాటించడం వల్ల. ఆ. ధర్మాన్ని పాటిస్తూ మంత్ర సాధన చేయాలి. మంత్ర సాధన చేసి నేను ధర్మాన్ని పాటించనంటే బూడిదలో పోసిన పన్నీరే. ఓకే.